పుల్లి పట్టుకోకూరి, పుల్లిని మామూలుగా సపోర్టే, ఓన్లీ సపోర్ట్ చేతులు పుల్లి పట్టుకోకూరి, ఓన్లీ కింది. ఇది ఇన్ని రోజుల నుంచి పెడతారు. పైకి లేదుగా చూసినావా? ఏం కాదు, కొంచెం అడుగుంది ఏం కాదు. అయిపోయి ఇప్పుడు అప్పుడు తిప్పుడు. జై బోలో దుర్గా భవానీ మాతా కీ, జై బోలో దుర్గా భవానీ మాతా కీ, దుర్గా మాతా కీ, జై భవానీ, జై శక్తి, జై దుర్గా, జై మాతా, జై కాళీ, జై బోలో దుర్గా మాతా కీ జై. ఆర్కపల్లి రే, ఆర్కపల్లి దుర్గా మాతా కీ జై, జై బోలో ఆర్కపల్లి దుర్గా మాతా కీ జై. ఆర్కపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు మా గ్రామ కమిటీ అందరం కలిసి దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని తీసుకుపోవడానికి రావడం జరిగింది. ఇదే సందర్భంగా మేమందరం కలిసి ఆర్కపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రులు నిర్వహించి ఆర్కపల్లి గ్రామాన్ని శశశామలంగా ఉండే విధంగా ఆ మాతను కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాము. సాయంత్రము ఆర్కపల్లి గ్రామంలో ఆర్కపల్లి జెడ్పీహెచ్ఎస్ ఆర్కపల్లి నుండి మా యొక్క మండపం వరకు ఆగమన కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, చుట్టుముట్టున్న గ్రామాలు కూడా విచ్చేసి ఈ యొక్క ఆగమన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రేపటి నుండి ఈ యొక్క దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాబట్టి అందరూ పాల్గొని దేవి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. ఆర్కపల్లి గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా. మా ఆర్కపల్లి గ్రామం నుండి గత 15 సంవత్సరాల నుండి కూడా దుర్గామాత శరన్నవరాత్రులు చేయడం జరుగుతుంది. అందరినీ కలుపుకుంటూ చిన్నలు పెద్దల్ని ప్రజలను గ్రామ ప్రజలతో ముమ్మేకమై అందరినీ కలుపుకుంటూ ఈ రోజు కూడా మరి 16వ సంవత్సరం కూడా దుర్గామాతను తీసుకురావడానికి ఇక్కడ రావడం జరిగింది. రావడానికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, యువతలు కూడా మాతను తీసుకుపోవడం జరుగుతుంది. మరి సాయంత్రం కూడా ఊరేగింపుతోటి భజన కార్యక్రమాలతోటి అంగరంగ వైభవంగా తీసుకుపోవడం జరుగుతుంది. రేపటి నుండి దేవి శరణార్థులు మొదలవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారని చెప్పి మనవి. ఆర్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా యువత ఉందో గత 15 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్కపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే అక్కడ అమ్మవారు కొలువు తీరారో అమ్మవారి యొక్క చీలలు వేలం పాటలు వేసి యువత మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఆర్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 15 సంవత్సరాల్లో కొలువు తీరిన అమ్మవారు అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా అమ్మవారికి తక్కువ చేయకుండా ఆర్కపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని చూసుకోవడం, అమ్మవారి పూజా సేవలో పాల్గొనడం, అనేక మంది యువకులు అమ్మవారి యొక్క మాలాధరణతోటి అక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ అక్కడ వచ్చినటువంటి విఐపీలకు కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆ విధంగా యువత మొత్తం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 15 సంవత్సరాల నుంచి కొనసాగినటువంటి ఈ దేవి శరన్నవరాత్రులు ఇప్పుడు కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. మేమందరం కూడా కలిసిమెలిసి ఈ నవరాత్రులు ముందుకు సాగిస్తాం. ఆర్కపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గామాత ఉత్సవంలో భాగంగా ఈరోజు దుర్గామాతను మురుపోజు బ్రదర్స్ ఐశ్వర్యాచారి, అరవిందాచారి, శ్రీనివాచారి, వెంకటాచారి గత 3 సంవత్సరాల విగ్రహాన్ని ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు జెడ్పీహెచ్ఎస్ ఆర్కపల్లి స్కూల్ నుండి ఆగమన కార్యక్రమం మండపం వద్ద వరకు జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కులమతాలకు అతీతంగా యువత కొంతమంది దీక్షలో కూడా పాల్గొని అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిర్వహించడం జరుగుతుంది. విగ్రహం దాతలకు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా మా ఆర్కపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని మేమే మురుపోజు బ్రదర్స్ అని మా నలుగురు అన్నదమ్ములను కలిసి విగ్రహాన్ని ఇప్పడం జరుగుతుంది.
అదే ఈ సంవత్సరం కూడా మేమే ఇప్పడం జరుగుతుంది. అమ్మవారి దేవాల అంతా మేము బాగున్నాం. ఇంకా ముందు ముందు అవకాశాలు వస్తే మళ్ళీ మేము ఇప్పిస్తామని మనస్ఫూర్తిగా అది కమిటీకి తెలియజేస్తూ జై భవాని.